అందరికీ నమస్కారం అండి. అవును నిషాకి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు అని నేను ఆశిస్తున్నాను. నేను బాగున్నాను. మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఏంటి అంటే 6th మంత్ యాక్టివిటీకి సంబంధించిన వీడియో. నేను 6th మంత్లో కొన్ని పుస్తకాలు చదివాను. అంటే ఎసెన్స్ ఆఫ్ మదర్హుడ్ ఒకటి, దాని తర్వాత నౌ ఐ యామ్ ఏ మదర్ ఒకటి, తర్వాత అలాగే కొన్ని చిన్న చిన్న పుస్తకాలు అంటే ఆలీబాబా, 60 దొంగలు, తర్వాత ద స్లీపింగ్ బ్యూటీ, అలాంటివి చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయన్నమాట. అలాగే తెలుగులో కొన్ని పొడుపు కథలు, కొన్ని సూక్తులు, కొన్ని సామెతలు అవి చదువుకున్న తర్వాత నేను పజిల్స్ చేశాను. నేను చదవడం 6th మంత్ తర్వాత ఎందుకు పెట్టుకున్నానంటే బేబీ వింటుంది, ఇయర్ ఫామ్ అవుతాయి, వింటుంది అని చెప్పి చదువుది నేనంతా 6th మంత్ తర్వాత పెట్టుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే పజిల్స్ కూడా నేను 7th మంత్ తర్వాత పెట్టుకున్నా. ఎందుకంటే లాస్ట్ ట్రైమిస్టర్లో అంటే 7th మంత్, 8th మంత్, 9th మంత్లో పజిల్స్ బాగా సాల్వ్ చేయడం వల్ల బేబీకి మా తల్లికి బిడ్డకి కూడా చాలా మంచిది, చాలా బాగుంటుంది అని ఎక్కడో చదివాను అనమాట. అందుకోసం అని చెప్పి అసలు మామూలుగానే నేను పజిల్స్ అవి కొంచెం ఎక్కువ సాల్వ్ చేస్తాను కదా. ఇది ఇంత క్రితం వీడియోలో చెప్పినట్టు ఈ పుస్తకం ఇది మొత్తం ఒక సెట్ ఆఫ్ 5 బుక్స్ అనమాట. ఇది మా శివన్నయ్య విజయవాడ నుంచి పంపించారు. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ దిస్. ఇప్పుడు ఇందులో ఏంటి అంటే బ్రెయిన్ గేమింగ్ ఫర్ క్లెవర్ కిడ్స్, ఈ ఒక్క పుస్తకం గురించి మాత్రమే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. ఇందులో ఏంటంటే బ్రెయిన్ గేమింగ్ అన్ని రకాల బ్రెయిన్ గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు లాజిక్ పజిల్స్ అంటే లాజిక్స్ వేరేలా ఉంటాయి, బ్రెయిన్ గేమింగ్స్ వేరేలా ఉంటాయి. అలాగే మ్యాథ్స్ పజిల్స్ వేరే ఉంటాయి, రీజనింగ్ పజిల్స్ వేరే ఉంటాయి. ఇందులో ఏంటంటే ఈ పుస్తకం నేను 2 రోజుల్లో అయితే పూర్తి చేసేసాను. కానీ కొన్ని నిజంగానే 2 రోజుల్లో పూర్తి చేసేసాను, ప్రామిస్. అంటే నేను ఇది మొదలెట్టడం ఒకరోజు మొదలెట్టాను, పొద్దున్నే అంటే 10-11కి మొదలెట్టున్నాను. ఒకరోజు 50 పజిల్స్ అయిపోయాయి, ఇంకొక రోజు 50 పజిల్స్ అయిపోయాయి. ఎందుకంటే ఏది ఒక 30 seconds 1 minute తప్ప పెద్ద ఎక్కువసేపు పట్ల. పైగా ఇది బ్రెయిన్ గేమింగే కదా, ఇందులో వొకాబులరీకి సంబంధించి అంటే భాషకు సంబంధించి ఏమీ లేదు. తెలుగు ఇవి ఇంగ్లీష్ పజిల్సే కాబట్టి ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి లేదు. ఇది అంతా అయితే మ్యాథమెటిక్స్ లేదా లాజిక్ లేదా రీజనింగ్. కాబట్టి నాకు చాలా సులువుగా అయిపోయింది, 2 రోజుల్లో అయిపోయింది. నేను ఈ పుస్తకం అంతా మీకు పెడతాను. అంటే ప్రతి పజిల్ చూపిస్తే మీకు చిరాకు వస్తుంది, నాకు అంతేమీ ఇంట్రెస్ట్గా ఉండదు. ఇదిగో ఇప్పుడు ఇది ఏంటి అంటే దారి ఎలాగ ఒక స్టార్ట్ టు ఎండ్ ఉంటుంది కదా. ఇందులో ఉన్నవన్నీ రీజనింగ్కి సంబంధించి, లాజిక్కి సంబంధించి, మ్యాథమెటిక్స్కి సంబంధించి మాత్రమే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పుస్తకం. ఈ సెట్ అంతా కూడా బాగుంది. ప్రస్తుతానికి సెట్లో 2 మాత్రమే సాల్వ్ చేశాను. ఇంకా క్విజ్ ఒకటి, వర్డ్ సెర్చ్ ఒకటి, మెంటల్ మ్యాథ్స్ ఒకటి, ఈ 3 నేనైతే ఇంకా సాల్వ్ చేయలేదు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా 7th మంత్లో అది చేస్తాను. ఆ క్విజ్ అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది అనుకుంటున్నా. వర్డ్ సెర్చ్ అంటే వర్డ్స్ ఇచ్చి సెర్చ్ చేయడమే. మెంటల్ మ్యాథ్సే మరి అంటే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మరి ఆ 3 ఎన్ని రోజులు పడతాయో చూడాలి.
ముగ్గురు ఉన్నారు, ఏబిసి, బ్రెంట్, చార్లీ, ఏఎక్స్వైజెడ్ వాళ్ళ ఏజెస్ అనుకుంటే కనుక, ఇఫ్ యూ యాడ్ మై నేమ్ అండ్ చార్లీస్ ఏజ్ యూ విల్ ఎండ్ అప్ విత్ బ్రెంట్స్ ఏజ్. అంటే ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై. అలాగే ఇన్ ఇయర్ టైమ్ చార్లీ విల్ బి హాఫ్ యాజ్ ఓల్డ్ యాజ్ బ్రెంట్ ఈజ్ నౌ. బ్రెంట్లో హాఫ్ చార్లీ ఉంటుంది. అంటే చార్లీ అంటే జెడ్, జెడ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు y/2. ఏ ఇయర్ ఎగో అంటే -1. ఐ వాజ్ హాఫ్ ఏజ్ ఆఫ్ బ్రెంట్ ఈజ్ నౌ. హాఫ్ అంటే y/2 x - 1. ద కంబైన్డ్ టోటల్ ఆఫ్ అవర్ ఏజెస్ ఈజ్ x ప్లస్ y ప్లస్ z 24. ఇక్కడ x ప్లస్ y ప్లస్ z, x ప్లస్ z అంటే y కదా, y ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 24. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 12. y 12 అయినప్పుడు x - 1 ఈజ్ ఈక్వల్ టు 12/2 అంటే 6. 6 ప్లస్ 1 x ఈజ్ ఈక్వల్ టు 7. అలాగే z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 12/2. 12/2 అంటే 6. 6 z ఈజ్ ఈక్వల్ టు 6 - 1 ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఏ 7, బి 5, బి 12 కదా, జెడ్ వచ్చేసేసరికి 5. 7, 12, 5. 7, 12, 5 అంతే. ఆన్సర్స్ చూద్దాం ఉండండి. 50th పజిల్ కదా. బ్రెంట్ ఈజ్ 12, చార్లీ ఈజ్ 5, ఎబిగిల్ ఈజ్ 7. 7, 12, 5 వచ్చేసింది. ఇంకా మిగతా అవన్నీ కూడా చూపించాలని, సాల్వ్ చేయాలని నాకు చాలా కోరికగా ఉంది. కానీ సమయము అన్నీ సరిపోవాలి కదా. ఇవి ఏంటంటే జనరల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఇంకా చాలా ఉన్నాయి నాకు బాగా నచ్చినవి, నేను సాల్వ్ చేద్దాం అనుకునేవి. కాకపోయినా ఇది కూడా వొకాబులరీకి సంబంధించిందే. ఇంకా ల్యాక్ చేయడం ఎందుకు, కానీ ఇంకా లాస్ట్ పజిల్స్కి ఈ 2 పజిల్స్ 100, 101 సాల్వ్ చేసేసి ఇంక నేను క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు ఇందులో ఇది క్యూబే కానీ కాదు, క్యూబ్ కాదు, సారీ, ఇది సూడోకోయే కానీ 1 to 5 ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ బ్లాక్లో రిపీట్ అవ్వకూడదు, రోలో కాలంలో రిపీట్ అవ్వకూడదు. ఇప్పుడు 3 అనుకోండి, ఇప్పుడు ఇక్కడ 5 ఇక్కడ రాకూడదు. ఇందులో ఈ బాక్స్లో 1 to 5 రావాలి, ఇలాగ కూడా రావాలి. 4 ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇప్పుడు ఎక్కడో చోట నుంచి స్టార్ట్ చేయాలి. 1 ఇప్పుడు 1 ఉంది కదా, 1 ఇక్కడ కాదు కాబట్టి ఇక్కడే వస్తుంది. ఇక్కడ 2 కాదు, ఇప్పుడు 5 ఇక్కడన్నా ఉండొచ్చు, ఇక్కడ 2 ఉండకూడదు. ఈ రోలో సాల్వ్ చేయాలి. 1, 2, 3, 4, 5. అలాగే ఇక్కడ 1, 4. ఇప్పుడు ఇక్కడ 3 పెట్టవచ్చా, ఇక్కడ 3 పెట్టచ్చు, ఇక్కడ 3 పెట్టచ్చు. 5 కూడా ఎక్కడన్నా పెట్టచ్చు, కానీ 5 ఇక్కడ పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ ఈ బాక్స్లో 5 అవుతుంది కాబట్టి 5 ఇక్కడే పెట్టాలి ఈ రోలో. ఇక్కడ సగం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 4 ఇక్కడ పెట్టకూడదు కాబట్టి ఇక్కడ 4. ఇది 2. 1, 2, 4, 1, 2, 4, 5. ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 4, 5 ఎందులో ఈ బాక్స్లో ఉండాలి. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 రాకూడదు కాబట్టి ఇక్కడ 2, ఇక్కడ 4 వస్తుంది. ఇప్పుడు ఈ బ్లాక్లో 1, 2, 3, 4, 5 వచ్చింది. అలాగే 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఈ బ్లాక్కి వద్దాం. ఈ బ్లాక్లో అంటే 1, 4 ఉన్నాయి. 2 ఇక్కడ ఉండకూడదు ఎందుకంటే 2 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉండకూడదు కాబట్టి 2 ఇక్కడ ఉండాలి. ఇప్పుడు 3, 5 ఎక్కడన్నా పెట్టచ్చు. ఇక్కడ మిగతా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ రోలోకి వద్దాం. 5 ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ చూసారా మనకు ఒక్కటే ఉంది. 2, 3, 4, 5 ఇక్కడ కాబట్టి ఇక్కడ 1 పెట్టేయచ్చు. ఇప్పుడు ఈ రోలో 1, 2, 4 ఉన్నాయి. మనకి 3, 5 ఫిల్ చేయాలి. ఇక్కడ 3, 5 ఫిల్ చేయాలి, ఇక్కడ 3, 5 ఫిల్ చేయాలి. అది చూసుకోవాలి. ఇప్పుడు ఈ రోలోకి వద్దాం. 2, 4, 5, 1, 3 ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది.
ఇప్పుడు చూసారా 2 3 4 5 1 1 2 3 4 ఇక్కడ 5 ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది 1 5 3 ఇంకా 2 4 ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది ఇక్కడ 4 వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 2 3 1 2 3 4 మిగిలింది 5 కదా, ఇక్కడ 5 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. డన్ అయిపోయింది. ఎంతసేపులో అయిందండి? 2 మినిట్స్లో అయినట్టుందా? సరే. Bella, Nuha and Oliva has each eaten a different piece of fruit at a different meal today. They had 3 meals, breakfast, lunch and dinner, and 3 pieces of fruit, an apple, an orange and a pear. Can you work out who ate which piece of fruit and at which meal they ate it? The facts are, Oliva had her fruit at a later meal than Isabella. Isabella did not eat the pear. Nuha did not have the fruit for breakfast. The pear was not eaten for lunch. Oliva ate the orange. వీటిని బట్టి ఎవరెవరు ఏమేమి తిన్నారు, ఎప్పుడు తిన్నారో చెప్పాలి. నేను చెప్పాను కదా, IENOL అని పెట్టుకున్నా. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, యాపిల్, పీరు, ఆరెంజ్, అదే లేకపోతే ఆరెంజ్ పీరు ఏదన్నా కావచ్చు. ఓలివా హ్యాడ్ ఏ ఫ్రూట్ లాటర్ మీల్ దాన్ ఇస్బిల్లా అంటే OL లాటర్ ఆఫ్ ఇస్బిల్లా తింది అని అర్థం. అయితే అది బ్రేక్ఫాస్టా, లంచా, డిన్నరా అనేది. ఇస్బిల్లా డోంట్ ఈట్ పేర్. ఇస్బిల్లా పేర్ తినలేదు అంటే యాపిల్ తినొచ్చు లేదా ఆరెంజ్ తిని ఉండవచ్చు. ఇక్కడ నోహా డిడ్ నాట్ హ్యాస్ హిజ్ ఫ్రూట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినలేదు ఎందుకంటే ఫ్రూట్ తిన్నారు కదా. బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్ తినలేదు అంటే నోహా బ్రేక్ఫాస్ట్ తినలేదు, అయితే లంచ్ అవ్వచ్చు లేదా డిన్నర్ అవ్వచ్చు. ఇప్పుడు ద పీర్ వాజ్ నాట్ ఈటన్ ఫర్ లంచ్ అంటే లంచ్లో పీర్ తినలేదు అంటే అది బ్రేక్ఫాస్ట్లో తిని ఉండొచ్చు లేదా డిన్నర్లో తిని ఉండొచ్చు. ఓలివా ఈట్ ఆరెంజ్, OLOR, ఓలివా ఆరెంజ్ తింది అని చెప్పారు. ఇప్పుడు ఇస్బిల్లా పీర్ తినదు అని చెప్పారు అంటే ఇంకా మిగిలింది యాపిల్లే కదా, అంటే ఇస్బిల్లా యాపిల్ తింది, ఓలివా ఆరెంజ్ తింది, ఇంకా మిగిలింది ఏంటి? పీరే కదా. ఇక్కడ ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి చెప్తా చూడండి. ఇక్కడ నూరు బ్రేక్ఫాస్ట్ తినలేదు అయితే లంచ్ తినాలి లేదా డిన్నర్ తినాలి. లంచ్ తినలేదు. ఎందుకు లంచ్ తినలేదంటే లంచ్లో పీర్ ఎవరూ తినలేదు అన్నారు కాబట్టి నూరు డిన్నరే తిన్నాడు. అంటే ఇప్పుడు ఈ నూహు అనే అతను పేర్ తిన్నాడు, డిన్నర్కి తిన్నాడు. ఇక్కడ ఇస్బిల్లా ఓలివాకి మనకు ఒక లాజిక్ ఉంది. ఇస్బిల్లా తిన్న తర్వాత ఓలివా తింది అంటే ఇప్పుడు ఇస్బిల్లా బ్రేక్ఫాస్ట్ తింటే కనుక ఓలివా లంచ్ తింది. అంటే ఇస్బిల్లా ఏట్ బ్రేక్ఫాస్ట్ యాపిల్, నూహు ఏట్ డిన్నర్ పీర్, అలాగే ఓలివా లంచ్ ఆరెంజ్. అంతే, అయిపోయింది కదా. ఎంతసేపులో చేశానండి? 2 నిమిషాల్లో చేసినట్టున్నాను. 2-3 minutes. ఆన్సర్స్ చూద్దాం, ఆగండి. ఇదిగో ఇస్బిల్లా ఏట్ అన్ యాపిల్ ఎట్ బ్రేక్ఫాస్ట్, ఓలివా ఏట్ ఆరెంజ్ ఎట్ లంచ్, నూహ్ ఏట్ పిన్నర్ ఎట్ డిన్నర్. నూహ్ ఏట్ పీర్ ఎట్ డిన్నర్. అంతే కదా, 8 వచ్చింది. ఇది నేను సాల్వ్ చేసిన ఏమంటారు దాన్ని, బ్రెయిన్ గేమింగ్ పజిల్ ఫర్ కిడ్స్ అనమాట. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ప్రెగ్నెన్సీలో ఏమేమి యాక్టివిటీస్ చేశారు, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ, గర్భ సంస్కార సెషన్స్కి ఏమన్నా మీరు ఎన్రోల్ అయ్యారా, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ, లేదంటే ఐమమ్ లాంటి యాప్ డౌన్లోడ్ చేసుకుని గర్భ సంస్కార సెషన్స్ని మీరు ఫాలో అయ్యారా లేదా, క్విల్లింగ్ కానీ నిట్టింగ్ కానీ ఇంకా ఇలాగా కొంచెం యాక్టివిటీస్ ఉంటాయి కదా. కొంతమంది అయితే ఎక్సర్సైజెస్ కూడా చాలా గట్టిగా చేస్తారు. నేను ఫిజికల్గా అంత ఎక్సర్సైజ్ చేయలేదు, అంటే నా ఆరోగ్యపరంగా కూడా డాక్టర్ కూడా నాకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అంత సజెస్ట్ చేయలేదు. ఇలాంటివి మీరేమన్నా చేసి ఉంటే ప్రెగ్నెన్సీలో మీరు ఒక కామెంట్ రూపంలో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇవే కాకుండా నేను ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఒక సిరీస్ మొత్తం ట్రీట్మెంట్ గురించి కానీ, డూస్ డోంట్స్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, డైట్ గురించి కానీ, యాక్టివిటీస్ గురించి కానీ, ఎక్స్పెక్టేషన్స్ గురించి కానీ, అలాగా చాలానే నేను అన్నిటిని కలిపి ఒక సిరీస్ లాగా చేశాను. ఈ వీడియో చూసే వాళ్ళు అది కూడా ఒకసారి చూసి మీకేమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.